బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గన్నమల గారి అధ్యక్షతన బీజేపీ కార్యాలయం బర్కతాపుర హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారు, సెంట్రల్ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌతమ్ రావు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శులు నందనం దివాకర్, వెన్నా ఈశ్వరప్ప, ఉపాధ్యక్షులు సంజయ్ గనేటి, చీరా శ్రీకాంత్, గొంగుల మహేష్, రమేష్, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, సహా ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇట్లు రంగుల శంకర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ ఓబీసీ మోర్చా. నరేంద్ర మోడీ పాలన నీ రాతను మార్చెను చరితన, చెలో చెలో బహుజన దండై నడువు ధన ధన. నరేంద్ర మోడీ పాలన నీ రాతను మార్చెను చరితన, మహాత్మా జ్యోతిరావు పూలే కలలను నెరవేర్చంగా, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తీర్చంగా, జనాభాలో సగం ఉన్న బీసీ జాతుల గతినే మార్చగా, బయలెల్లింది ఓబీసీ బీజేపీ మోర్చగా. పల్లెకు ఓబీసీ, ఇంటింటికి బీజేపీ, డాక్టర్ లక్ష్మణ్ ఏబీసీ, ముఖ్యమై విరబూసే బండి సంజయ్ ఏబీసీ, బాబు గంటనే ఎగరేసే. చలో చలో బహుజన దండై నడుము ధన ధన. నరేంద్ర మోడీ పాలన నీ రాతను మార్చెను చరితన. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదానిచ్చింది, బీసీల సంక్షేమంకై బీజేపీ పాలన సాగింది. వెనుకబడిన తరగతులకు బీజేపీ ప్రాణం పోసింది, బీసీ జనాభా లెక్కలు తీయాలని ఆదేశించింది. రాజ్యాంగ సవరణ చట్టం చేసింది బీజేపీ, బీసీ వర్గాలకు చుట్టం అయింది బీజేపీ. ప్రధానిగా బీసీకి పట్టం కట్టింది బీజేపీ, సంపన్న వర్గాలకు ఇష్టం అయింది బీజేపీ. చలో చలో బహుజన దండై నడువు ధన ధన. నరేంద్ర మోడీ పాలన నీ రాతను మార్చెను చరితన. విద్యా ఉద్యోగాల్లో నా బీసీలకు అవకాశం పెంచి, వేల కోట్ల నిధులను బీసీల ప్రగతికి ఇచ్చి, 50 కోట్ల బీసీలకు వైద్య భద్రతను కల్పించి, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీలు అందించి, ఆంధ్ర బిడ్డల బాగు కోసమై శ్రమిస్తుంది బీజేపీ. వడ్డీ లేని రుణాలిచ్చి అండకుంది బీజేపీ, పౌరుల కోసం రక్షణ గొడుగై నిలిచింది బీజేపీ. ఓబీసీలను ప్రగతి పొందై పొందింది బీజేపీ. పార్టీ కానీ ఈసారి రాష్ట్ర పార్టీ, రాష్ట్ర కమిటీని ఓబీసీ మోర్చా వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే యువమోర్చాతో ఎంతైతే యువమోర్చా రాష్ట్రంలో పనిచేస్తుందో సమానంగా అంతకంటే ఒక ఇంచ్ ఎక్కువనే ఓబీసీ మోర్చా పనిచేస్తుంది. ఇది శుభ పరిణామం, పార్టీకి శుభ పరిణామం, మనందరికీ కూడా మంచి ఆలోచన. విభేదించి కులాల పేరు మీద రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఈ దేశంలో 2వ శ్రేణి ప్రజలు తయారవుతారు, తద్వారా దేశం బలహీనపడుతుంది. అందుకనే కులాల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేది ప్రధానమంత్రిగా నెహ్రూ గారు 1952లోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాశారు. మీరు కులాల పేరు మీద రిజర్వేషన్ ఇస్తే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఈ దేశంలో తయారవుతారు. కాబట్టి ప్రతిభ దెబ్బతింటుంది.
ఏదైనా రిజర్వేషన్లని ప్రస్తావన వస్తే ఆర్థిక ప్రాతిపదికన ఎకనామిక్ క్రైటీరియాతో రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ ఈ కులాలపై బీసీ ఎస్సీ ఎస్టీల పేరు మీద బావి కాదు చెప్పిన వ్యక్తి నెహ్రూగా ఉత్తరాలు రాశాడు ఆనాడు ముఖ్యమంత్రులు. అది కాంగ్రెస్ చరిత్ర. ఇదే రాజీవ్ గాంధీ గారు కూడా మండల్ కమిషన్ సిఫార్సులు విపి సింగ్ గారు జనతాదళ్ బహుజన దండై నడుపు ధనధన నరేంద్ర మోడీ పాలన నీ రాతను మార్చెను చరితన. చెలో చెలో బహుజన దండై నడుపు ధనధన నరేంద్ర మోడీ పాలన నీ రాతను మార్చెను చరితన. మహాత్మా జ్యోతిరావు పూలే కలలను నెరవేర్చంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తీర్చంగా జనాభాలో సగం ఉన్న బీసీ జాతుల గతినే మార్చగా బయలెల్లింది ఓబీసీ బీజేపీ మోర్చగా.